అంటే కథ కథ కథని నమ్మడం. హౌ డిడ్ ఇట్ జనరేట్ అని అడుగుతున్నాను. ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా మీకు ఈ కథ ఇలా చెయ్యాలని? ఏదండి దీని ఆ కథ పుట్టుక గురించి నేను ఏం చెప్పలేను. ఎందుకంటే నేను జనరల్గా అంటే ఏదో ఏదో సినిమానా ఏదో నవలా ఏదో కథ చదివి చేశాను అని అనలేను నేను. సంథింగ్ ఇట్ అక్కడ ఏదో చాలా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ చాలా డిస్పారిటీ ఉంది. అతి గొప్ప వాళ్ళు ఒకళ్ళు, అతి సామాన్యులు ఒకళ్ళు, మధ్య తరగతి వాళ్ళు ఒకళ్ళు, చాలా అంటే ఒక క్లాస్ డిఫరెన్సెస్ బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో సంథింగ్ చెప్పొచ్చేమో అని ఒక థాట్ నుంచి పుట్టినది. అంటే అత్యంత గొప్ప వాడికి అత్యంత పేదవాడు అండ్ మధ్యలో ఇంకో ప్రపంచం, ఇది చూపించే ఒక ఐడియా వచ్చి ఇది కథ పుట్టింది అలా. ఓకే, బట్ ఆ తర్వాత వీళ్ళందరూ అంటే నేను ఎవరికి చెప్పినా, నాగార్జున గారికి చెప్పినా కానీ, ధనుష్ చెప్పినా కానీ, రష్మికకి చెప్పినా కానీ ఇది స్క్రిప్ట్, ఇది పాత్రలు. ఇప్పుడు నేను దానికి యాక్చువల్లీ నేను డైరెక్టర్, నేను కూడా ఇంకా కథకి నేను కూడా ఒదిగిపోయాను. యాక్చువల్లీ నాకు ఆ కథ ఏం డిమాండ్ చేస్తే అలా వెళ్ళాం. సో అందుకే నేను చెప్తుంది షూటింగ్ కానీ అందులో ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇది చాలా యూనిక్గా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఎందుకు ఇస్తుందంటే ఆ కథ కావాల్సిందని చేస్తాం అనిపించింది, అంటే ప్రతి ఒక్కళ్ళు ఇంక్లూడింగ్ మీ. సో అందుకే ఈ రిజల్ట్ యాక్చువల్లీ అది.